హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22 విడత సాయం కోసం ఎదురు చూస్తున్న వారితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన చివరి విడత సాయానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి 13వ తేదీన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల 13వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క 22వ విడత సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఈ యొక్క వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ అయితే కాలేదు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ మాత్రం ఈ నెల 13వ తేదీన పేమెంట్ అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే మనకు కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క కండిషన్స్ అనేది ఏంటి? అలాగే మీకు ఈ విడత పేమెంట్ అనేది వస్తుందా? లేదా? అనేది ఆధార్ నంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది కొత్త వెబ్‌సైట్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం. మీరు ఇప్పటి వరకు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా సరే ఫ్రీగా బైక్ లేదా కారు అనేది వాష్ అనేది చేపించుకోవాలనుకున్నట్లయితే అది కూడా ఇంటి వద్దకే వచ్చి వారు ఫ్రీగా వాష్ అనేది అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చున్నాను. ఇక్కడ చూడండి, నేను నా యొక్క బైక్‌కి సంబంధించిన వాష్ అనేది పెట్టించుకోవడం జరిగింది. నెలకు 2 సార్లు వచ్చి వారు వాష్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్‌గా రూ. 198కి. అలాగే ఈ యొక్క మైక్రోఫైబర్ క్లాత్ అనేది నేనైతే పెట్టుకోవడం జరిగింది. టోటల్‌గా నాకు రూ. 297 బిల్ అనేది అయింది. నేను ఒక కోడ్ అనేది ఎంటర్ చేశాను. ఈ యొక్క కోడ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినాను. అది ఎంటర్ చేసిన వెంటనే నా యొక్క ఫైనల్ బిల్ అనేది రూ. 3 కంటే జీరో అనేది అయితే రావడం జరిగింది. ఇక్కడ -3 అనేది ఉంది. నేను ఎటువంటి పేమెంట్ అనేది చేయాల్సిన పని అనేది లేకుండానే ఈ యొక్క కారు అంటే ఈ యొక్క బైక్ వాష్ నాకు ఇంటి వద్దకే వచ్చి వారైతే చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆటోమేటిక్‌గా మీరు ఆటో పే గనుక పెట్టినట్లయితే దీన్ని ఈ యొక్క వాషింగ్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత ఆటో పే మీరు గనుక తీసేసినట్లయితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినాను. ఈ యొక్క కోడ్ గనుక ఎంటర్ చేసినట్లయితే మీకు బైక్ లేదా కార్ అనేది ఫ్రీగా వాషింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజీని బట్టి వారైతే నిర్ణయించడం జరుగుతుంది. ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఈ నెల 13వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22 విడత సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎక్కడెక్కడ విడుదల చేశారు అనే దానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధించిన ఈవెంట్ కి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే కాలేదు. 13వ తేదీన మాత్రం పేమెంట్ అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పడాలంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతులకు సంబంధించిన గుర్తింపు అంటే ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా రైతుకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, నాకు సంబంధించి నేనైతే చెక్ చేస్తున్నాను. నేను నా యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి చెక్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, చెక్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో నాకు రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. రిజిస్ట్రేషన్ అనేది కాలేదు కాబట్టి నాకు ఈ విడత పేమెంట్ అనేది 22వ విడత పేమెంట్ నాకైతే రాదు. ఇలా నాట్ రిజిస్టర్డ్ అని మీకు గనుక ఉనింది అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ విడత పేమెంట్ అనేది మీకు పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కీలక అప్డేట్స్ ప్రకారం, కొత్త రూల్స్ ప్రకారం ఇక్కడ చూడండి, వేరొకరికి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, వీరికి ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అనేది అయింది. వీరికి సంబంధించిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంది. అలాగే వీరికి సంబంధించిన కార్డు అంటే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో వీరికి అప్రూవల్ అనేది కూడా రావడం జరిగింది. ఇక్కడ అప్రూవల్ అనేది ఉండి మీకు ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు ఈ విడత పేమెంట్ అనేది అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇది ఇక మీదట పేమెంట్లు మీకైతే రావడం జరుగుతుంది. ఇది తాజాగా ఉన్న కీలక అప్డేట్స్ ప్రకారం. అలాగే ఇంకా ఎవరైనా సరే కేవైసీ కనుక చేపించుకోకపోయినట్లయితే వెంటనే కేవైసీ చేయించుకోవాలని కూడా కీలక అప్డేట్స్ అనేది అయితే తెలియజేశారు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చివరి విడత సాయం రూ. 4,000 అనేది అయితే విడుదల చేయవలసి ఉంది. దీనికి సంబంధించి మనకు పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది. మనకు అదే రోజున అంటే ఈ నెల 13వ తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది టోటల్ గా మనకు పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేసుకొని మీకు ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అనేది అయి ఉందా లేదా అనే దానికి సంబంధించి